హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్ మరి చూస్తాము. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి. ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమైనా దాచారా? అసలు మీరు రిలేషన్లో ఉన్నవారైతే తను మీతో జెన్యున్గానే ఉంటున్నారా, లేదా మీరు మీ పర్సన్ ఒక సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమైనా దాచారా చూస్తామండి. ఓకే, యూనివర్స్ అసలు ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేయాలనుకుంటుంది. ఈ పర్సన్ మీతో కొత్తగా ప్రవర్తించడం వేరే విధంగా, మీరు తన బిహేవియర్ వలన మీరు అప్సెట్ అవుతూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తామన్నమాట. వారి మనసులో అసలు ఏముంది, ఎందుకు తను అలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది చూస్తాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి వారి పర్సన్ దగ్గర నుంచి వారికి ఎలాంటి మెసేజెస్ మీరు తెలియజేయాలనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఎమోషనల్ బ్యాగేజ్. సో నేను వీటికి క్లారిఫికేషన్ అయితే చేస్తాను. సపోర్ట్, కంప్లైంట్, ఇంపార్టెన్స్, revitalize, question, family, self-healing, pleasure, turning point, travel, హార్ట్ బీట్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డిసైడ్, డీపర్ టు ఫేక్. ఇక్కడ చాలా మందికి అయితే మీ పర్సన్ ఫేక్లో చూపిస్తున్నారు. ఇక్కడ నాకు 2 సినారియోస్ అయితే కనిపిస్తుందండి. సో తను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారనమాట. కానీ తన మనసులో తను మోయలేనంత భారం తన మనసులో అయితే ఉంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అనమాట. తను చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ లేదా మీతో దూరం అవ్వడం ఈ పర్సన్కి అంత ఈజీ అయితే కాదు. తను నిజంగా మీకు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్. అసలు మీతో రిలేషన్ని ఈ విధంగా, అసలు మీ రిలేషన్ ఈ విధంగా ఎండ్ అయిపోతుంది అని తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ అయితే మీ మధ్యలో ఏదో జరిగింది అనే విధంగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారని ఫ్రెండ్స్ సర్కిల్లో అనమాట. సో ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు, వారి మేల్ కానీ ఫీమేల్ కానీ. మీరు మీ పర్సన్ విడిపోవడానికి మెయిన్ కారణం ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీ కూడా అనమాట. ఫ్యామిలీ పరంగానే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారు. ఈ పర్సన్ కూడా మీతో ఒక మ్యారీడ్ అయిన పర్సన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత క్లోజ్గా ఉంటారో అలా కూడా అతను ఉండొచ్చు. సో అన్ని రోజులు తను అంత బాగా ఉన్న రిలేషన్లో సడన్గా ఏదో డిస్టర్బెన్స్ రావడం కానీ, మీరు దూరం అవ్వడం ఏదో జరిగిందనమాట. సో ఈ పర్సన్ మీతో దూరంగా అయిపోయినా కూడా తను ఏమంటున్నారంటే, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. అంటే మీకు ఎలాంటి డిఫికల్ట్ టైం ఎదురైనా సరే తను మీకు సపోర్ట్గా ఉంటాను అని తనైతే చెప్తున్నారండి. అండ్ ఈ పర్సన్ మనసులో అయితే తను మోయలేనంత భారం అయితే ఉంది, చాలా బాధపడుతున్నారు తను ఏదో ఒక విషయంలోకి. సో తప్పనిసరి పరిస్థితుల్లో తను ఇంకా ఎమోషనల్ బ్యాగేజ్, తను చాలా భారంగా, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్ అని చెప్తున్నారనమాట. తను ఏదో ఒక విషయంగా అయితే చాలా హర్ట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారనమాట. మీకు దూరం అవ్వాల్సి ఉంది కదా, కాబట్టి తను బాధపడుతున్నారు. ఇక్కడ సపోర్ట్ అంటే ఇందాక చెప్పాను, మీకు ఎలాంటి డిఫికల్ట్ టైం వచ్చినా తను మీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ. ఈ పర్సన్ని మీరు అసలు కేర్ చేయడం లేదంట. ఓకే, తను మీ గురించి చాలా కేరింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అండ్ కానీ మీరు తనని పట్టించుకోవడం లేదు అని ఈ పర్సన్ అంటున్నారండి. ఇది కొంతమందికి మాత్రమే. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం ఇది మీకు వర్తిస్తుంది. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు బాధపడుతున్నారు. ఓకే, కొంతమంది అయితే మీ పర్సనే బాధపడుతున్నారు. ఓకేనా, ఇది మాత్రం 100కి 100%. కొంతమంది మీరు బాధపడుతున్నారు, కొంతమంది మీ పర్సన్ బాధపడుతున్నారనమాట కొంతమందికి. ఓకే, పేషెన్స్ అంటే ఈ పర్సన్ ఇంకా ఎప్పటికైనా అయితే తను కలిసే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో వెయిట్ చేస్తూ ఉన్నారు. పేషెన్స్ అనేది చాలా ముఖ్యము.
ఇంకా ఇలాంటి డిఫికల్ట్ టైంలో దూరం అవ్వడం తప్ప ఏమీ లేదు అనే మెసేజ్ అయితే మీకు వస్తుందన్నమాట. రెవిటలైజ్ అంటే ఈ పర్సన్ మీరు మీరు మాట్లాడే విధానం అంటే తనకు చాలా ఇష్టం అనమాట. తను నైట్ ఆర్ డే తను మీ మాటలు వింటేనే తనకు నిద్ర పడుతుంది. అండ్ మీకు సంబంధించిన డీపీ కానీ ఏదో ఒకటి మీకు సంబంధించింది ఏదైనా చూస్తేనే కానీ ఈ పర్సన్కి నిద్ర పట్టదు. అండ్ మార్నింగ్ కూడా తను హ్యాపీగా ఉండలేరు అనమాట. మీ డీపీ అనేది చెక్ చేస్తే తను అంత హ్యాపీగా ఉంటారు, మీ మాటనే వింటే తను హ్యాపీగా ఉంటారు. అండ్ నైట్ టైంకి వచ్చేసరికి మీ డీపీ అయినా చూడాలి, మీ స్టేటస్ అయినా చూడాలి, లేదా మీరైనా తనతో మాట్లాడాలి అనమాట. అప్పుడే తను హ్యాపీగా నిద్ర కూడా పడుతుంది అనమాట ఈ పర్సన్కి. సో అలాంటి మెసేజ్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ క్వశ్చన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ యువర్ రిలేషన్ బివేర్ అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరో మీరు మీ పర్సన్ విడిపోవడానికి అయితే ఇక్కడ కారణం అయితే అయ్యారండి. వారు ఎవరైనా ఉండొచ్చు, మేల్ కానీ ఫీమేల్ కానీ. సో మీ రిలేషన్ మీద వారికి చాలా జెలస్గా ఉందంట. సో యూనివర్స్ మీకు అదే చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా జాగ్రత్త పడండి, ఓకేనా. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఈ పర్సన్ వారి ఫ్యామిలీ గురించి కూడా మిమ్మల్ని త్యాగం చేస్తున్నారండి, ఓకే. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీ గురించి మిమ్మల్ని త్యాగం చేసేసి తను సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారు. తన మనసులో మోయలేనంత భారం ఉంది, చాలా చాలా బాధ ఉందన్నమాట. ఒక హార్ట్లోనే 2 హార్ట్స్ అయిపోయిందనమాట. అంత భారాన్ని మీ పర్సన్ మోస్తున్నారు ఇక్కడ. తను ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి ఈ పర్సన్ హీల్ అయిపోతున్నారు అనమాట, సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారు, ఓకే. ఎందుకంటే తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాల్సి ఉంది ఇక్కడ. మీరే కాకుండా తన ఫ్యామిలీ కూడా ఉంది అక్కడ. కాబట్టి వారి గురించి కూడా తను ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తున్నారనమాట, ఓకే. ఈ పర్సన్కి మీతో రోజు మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ విధంగా అసలు మీ మధ్యలో రిలేషన్ ఈ విధంగా ఎండ్ అయిపోతుంది అని ఈ పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదంట అండి, ఓకే. అండ్ ఈ పర్సన్కి ఏమంటున్నారంటే ట్రావెల్ అంటే లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మనం బతికి ఉన్నన్ని రోజులు ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటామో మీతో రిలేషన్ కూడా అదే విధంగా, సో అది లైఫ్ లాంగ్ ఉంటుంది అని ఈ పర్సన్ అంటున్నారనమాట. మీరు తన జీవితంలో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు. ఓకే, మనం టారోలో చూస్తాము. వీటికి క్లారిఫికేషన్ కార్డ్ యూనివర్స్ ఏం చెప్తున్నారో చూస్తాం. ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. అండ్ సేమ్ వేలోనే మీరు కూడా ఇక్కడ మీ మెసేజ్ కూడా వస్తుంది. మీరు కూడా చాలా బాధపడుతున్నారు, అసలు నిద్ర కూడా పట్టడం లేదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారండి. హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది ఉంది. మీరేం ఆలోచిస్తారో మీ పర్సన్ కూడా సేమ్ అలాగే ఆలోచిస్తూ ఉంటారనమాట. తనకు నిద్ర కూడా పట్టడం లేదు ఇక్కడ, ఓకే. అండ్ సపోర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. తను హీల్ అవుతున్నారు. మీరు అంటే ఇంకా మిమ్మల్ని వదిలేస్తారు కదా ఈ పర్సన్. సో ఎలాగైనా సరే ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం లైఫ్లో వచ్చింది అంటే తను ఉంటారు మీ వెనకాల. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఇప్పుడు తను సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది ఎక్కువ, ఓకే. అండ్ కొంతమందికి మాత్రం ఏదో డిస్టర్బెన్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అలాగనమాట, ఓకే. కంప్లైంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ డీపీని చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ మీరు కూడా కావచ్చు, మీ పర్సన్ డీపీని చెక్ చేస్తూ ఉండడము, ఏడవడము. అండ్ సేమ్ మీ పర్సన్ కూడా మీ డీపీని చెక్ చేయడము అలాగనమాట. ఎమోషనల్ అయిపోతున్నారండి. సేమ్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా సేమ్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా వస్తుందన్నమాట ఈరోజు మెసేజ్. సేమ్ మీరు మీ పర్సన్ సేమ్ ఒకటే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈరోజు, ఓకే. మీ పర్సన్ కూడా ఈరోజు మీ గురించి చాలా బాధపడుతున్నారు. చెప్పాను కదా, నేను ఏదైతే చెప్పానో అవే కార్డ్స్ వస్తున్నాయి. మీ పర్సన్ ఈరోజు మీ గురించి చాలా బెంగ పెట్టుకుంటా ఉన్నారండి, చాలా బాధపడుతున్నారు. తను మీరు దూరం అయిపోయారు అనే విధంగా. అండ్ మీ కేరింగ్ ఈ పర్సన్కి నచ్చుతుంది. మీతో మాట్లాడడం ఈ పర్సన్కి ఇష్టం అనమాట. మీతో మాట్లాడితేనే తను హ్యాపీగా ఉండగలుగుతారు. నైట్ మాట్లాడితేనే తను హ్యాపీగా నిద్రపోతారు. మీరు మార్నింగ్ తనకు మెసేజ్ అన్నా లేదా ఏదైనా మీకు సంబంధించింది ఏదైనా చూస్తేనే తను డే అంతా తను హ్యాపీగా ఉంటారనమాట. సో అలాంటి మెసేజ్ అయితే ఈరోజు వస్తుందండి, ఓకే. తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. తనకి ఎంత బాధ అనిపించినా తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారనమాట.
ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారండి. మీరేమో ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏమో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారనమాట. అండ్ తను ఇప్పుడు కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అనే మెసేజ్ అయితే వచ్చింది. సేమ్ మీరు కూడా ఇంకా ఇంత బాధ పెట్టిన పర్సన్ గురించి ఇంకేం ఆలోచిస్తాం, ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా జీవితం అంతే, ఇంకా కెరియర్ గురించి కూడా ఆలోచించాలి అనే విధంగా మీరు కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట మీ కెరియర్ గురించి. ఓకే. ఎలాగైనా సరే ఇప్పుడు జీవితం గురించి అయినా ఆలోచించుకోవాలి కదా అనే స్టెప్ అయితే మీరు తీసుకుంటా ఉన్నారు అనే విధంగా వస్తుందన్నమాట. ఓకే. ఫ్యామిలీ కార్డ్‌కి ఈ పర్సన్ మీకు అండ్ థర్డ్ పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తను నలిగిపోతున్నారండి వారి మాటలకి. ఇటు మీరు, అటు వారి ఫ్యామిలీ గానీ అదర్ పర్సన్స్ అనమాట. వారికి మీకు మధ్యలో ఈ పర్సన్ చాలా నలిగిపోతున్నారనమాట. ఎలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదండి. ఓకే. సెల్ఫ్ హీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ద హెరఫెంట్. కొంతమంది ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వారు కూడా చూపిస్తుందండి. అండ్ కొంతమంది మాత్రం ట్రెడిషనల్‌గా అంటే పెద్దవారిని ఒప్పించే మ్యారేజ్ చేసుకున్నారంటే ఈ పర్సన్. ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి కూడా చూపిస్తుంది కాబట్టి థర్డ్ పర్సన్‌ని తను చూస్ చేసుకొని వెళ్ళిపోవడం కానీ, మిమ్మల్ని జగిల్ చేస్తూ ఉన్నారు అనే విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకే. జస్టిస్. ఈ పర్సన్ తప్పకుండా మీకు జస్టిస్ అయితే చేస్తారండి. ఓకే. మీకు మీ పర్సన్కి ఏదో కోర్ట్ కేసెస్ ఏదో నడుస్తుంది అనే విధంగా వస్తుంది. నమ్మక ద్రోహాల మధ్య జరిగినది అనమాట అది. సో అలాంటి వారికైతే మీకు అనుగుణంగా జస్టిస్ అయితే వస్తుందండి. ఓకే. మీరు జస్టిస్ కోసమే ఎదురు చూస్తున్నారంటే మీకు జస్టిస్ అనేది రాబోతుంది అతి త్వరలోనే. ఓకే. టర్నింగ్ పాయింట్. అసలు ఈ పర్సన్ ఈ విధంగా మీ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే. ఇక్కడ జగిల్ అవుతున్నారు. తను వెళ్ళనైతే వెళ్తున్నారు కానీ జగిల్ అవుతున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు కూడా ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు కూడా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కానీ ఇంకా మీ జీవితంలో వెలుగు దిక్కే మీరు వెళ్తున్నారండి. మీరు ఏదైతే స్టెప్ తీసుకుంటున్నారో ఈ పర్సన్ వదిలేసి మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోవాలి అని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ వెలుగు వైపే మీరు నడుస్తున్నారనమాట. అంటే మీ జీవితంలో ఒక వెలుగు అనేది అది త్వరలోనే రాబోతుంది కానీ మీరు జగిల్ అవుతున్నారు. ఇది రైటా రాంగా? ఈ పర్సన్ని మీరు వదిలేసి ఉండగలుగుతారా, ఉండరా? తనతో మాట్లాడకుండా మీరు ఉంటారా, ఉండరా అనే విధంగా మీరు జగిల్ అవుతున్నారనమాట. ఓకే. కానీ మీరు ఏదైతే డెసిషన్ అనేది తీసుకుంటున్నారో అది మీరు రైటే అండి. సో దాని ప్రకారమే మీరు వెళ్ళండి. ఓకే. మీ కెరీర్ గురించి మీరు ఆలోచించండి ఫస్ట్. ఓకే. కొంచెం పొసెసివ్నెస్తో కూడా ఉన్నారండి. మీ రిలేషన్ మీద ఎవరో పొసెసివ్నెస్తో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. ఈ పర్సన్కి మీ మీద కొంచెం పొసెసివ్నెస్ అనేది ఉందన్నమాట. అండ్ తను అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని ఏంటంటే తనని చేసేయడం లేదు, మీరు తనని చేసేయడం లేదు కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అనమాట. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఇప్పుడు చాలా డామినేట్ పర్సన్ లాగా, ఒక ధైర్యంగా, ఒక లయన్ లాగా అనమాట, ఒక పులిలాగా మీరు తయారైపోయారండి. సో ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు కొన్ని సిచ్యువేషన్ని బట్టి మీరు ఇంకా బయటకు వస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క లెసన్ అనేది మీరు నేర్చుకొని బయట వస్తున్నారు. ఓకే. మీకు తెలియకుండానే మీలో ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అదేమో మీ పర్సన్కి నచ్చడం లేదనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు స్ట్రెంగ్త్ అవుతున్నారు కదా, ఇప్పుడు తనేమో మీ ఎనర్జీ హైలో ఉంది, మీ పర్సన్ ఎనర్జీ లోలో ఉంది అనమాట. ఇక్కడ అదే మెసేజ్ అండి. ఓకే. ఇక్కడ సైన్స్ ప్రకారం వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అండి. ఓకే. ఈ రాశులలో ఎక్కువ చూపిస్తుందన్నమాట. ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు బాధపడుతున్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు బాధపడుతున్నారు. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు మాత్రం పొసెసివ్నెస్ అనేది ఉందన్నమాట వారికి. ఓకే. సో మీ పర్సన్ మీతో చెప్పాలి అనుకొని కొన్ని సిచ్యువేషన్ మీతో ఏమీ చెప్పలేదు అంటే వారి ఫ్యామిలీ ఉంది తన వెనకాల. ఓకే. అండ్ మీది మీ పర్సన్ది అదర్ కాస్ట్ ఉండడం, ఇవన్నీ ఏ పర్సన్ ఈ రీజన్స్ అన్ని మీతో చెప్పలేకపోతున్నారనమాట. కాబట్టి ఇంకా తను మీకు దూరంగా ఉండడం కానీ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారండి. ఓకే. అదే మెసేజ్ అనమాట. ఓకే. ఓకే. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ద స్టార్, జడ్జ్మెంట్, 2 మేజర్ అర్కానా, ద హ్యాంగ్డ్ మ్యాన్ మేజర్ అర్కానా, 2 ఆఫ్ వ్యాండ్స్, 7 of wands, 3 of cups. ఓకే. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు తప్పకుండా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. మీకు జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది, రీయూనియన్ అవుతుంది. మీరు దేని గురించి అయితే
కాలు పైనకి తల కింద వేసుకొని మరి ఆలోచిస్తున్నారు, అంత డీప్గా ఆలోచిస్తున్నారండి. అది తప్పకుండా మీరు సాధించుకోబోతున్నారు. మీ పర్సన్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీ కెరియర్ కానీ ఏదైనా ఉండొచ్చు. అతి త్వరలోనే మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది మీరు సాధించుకోబోతున్నారండి. ఒక స్టార్ లాగా ఉంటారనమాట. అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయడం మీ లైఫ్లో జరగబోతుంది. ఓకే, మీరు ఎవరిని నమ్మి మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్డ్స్ అన్ని తీసేసి అండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూస్తాను. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ వేసేస్తాను ఫస్ట్ కార్డ్స్. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నెట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, పాస్ట్లో ఇద్దరు బాగానే ఉన్నారండి. ఏ పర్సన్ మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే బతికినన్ని రోజులు మీతోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారండి. ఓకే, కానీ మీకు ఎక్కడో ఈ పర్సన్ అసలు మీతో లైఫ్లో ఉంటారా ఉండరా, మధ్యలో ఏదైనా మోసం చేస్తారా అనే చిన్న అనుమానం మీలో ఉంది. కానీ ఇంకా నమ్మారనమాట తనని. ఓకే, అలాంటి మెసేజ్ అయితే వస్తుంది. అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఓకే, ఎందుకు అంటే తన ముందు చాలా ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు కాకుండా తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్. కాబట్టి మీరు ఇక్కడ చాలా బాధపడుతున్నారండి. ఓకే, కార్డు కనిపిస్తుందా మీకు? మీరు తట్టుకోలేని పెయిన్ని ఈ పర్సన్ ఇచ్చేసారనమాట. అండ్ ఫ్యూచర్లో వచ్చేసరికి మళ్ళీ మీరు కావాలి ఈ పర్సన్కి. ఇమ్మెచ్యూర్తనంతో వస్తున్నారు. మీ పరంగా రిస్క్ తీసుకోవాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, ఎలాగైనా సరే రీయూనియన్ చేయాలి. మీకోసం కొండ మీద నుంచి కింద దూకేమైనా దూకేస్తారనమాట. అంత పిచ్చిగా తను ఆలోచిస్తున్నారండి. ఓకే, అండ్ ఫ్యూచర్లో మీరు వచ్చేసరికి ఈ పర్సన్తో తప్పకుండా మీరు గొడవ పెట్టుకోబోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ నమ్మక ద్రోహం చేశారు కదా, చాలా నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి తనతో మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం జరగబోతుంది. అండ్ మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నారనమాట ఇంకా. ఓకే, దీనికి క్లారిఫికేషన్ చేస్తాను. ఈ పర్సన్ మీకు చీటింగ్ చేశారు, తనతో గొడవ పెట్టుకొని బాధపడతా ఉన్నారు. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మీ గురించి ఎవరైనా గాసిప్స్ కూడా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. కానీ మీ పాస్ట్ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, ఓకే, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ఈరోజు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి మీరు, మేషరాశి వారికి. అండ్ వృషభ రాశి వారు ద టవర్. మీ జీవితంలో టవర్ అనేది పడబోతుంది. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. ఓకే, అండ్ మిథున రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వారు క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే 24/7 ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి, ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. అండ్ కన్యారాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు
ఈరోజు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి, అసలు నిద్ర కూడా పోరు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ మీరు గెట్ టుగెదర్ పార్టీస్కి పాల్గొంటారు. అండ్ కొంతమంది తీర్థయాత్రలోకి వెళ్తారనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. ఇక్కడ బాధపడాల్సి ఉంది రాశులు అంటే ఇక్కడ వృశ్చిక రాశి, మిథున రాశి, ఇక్కడ తులారాశి వారికి కోపం ఉంటుంది ఈరోజు. అండ్ వృషభ రాశి వారి లైఫ్లో టవర్ అనేది పడబోతుందండి. కొంతమందికి మంచి జరుగుతుంది, హ్యాపీగా ఉంటారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడము. అండ్ కొంతమంది మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరగబోతుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఫ్రీ రీడింగ్ ఉండదు, ఓన్లీ పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.